నేను లీవ్ అవుతాను మాట్లాడకపోతే. అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆశ్రమ సదస్సులు బుక్ రచయిత అయిన టార్కం సెడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు చాప్టర్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్, శంబాల చాప్టర్ 2 కంటిన్యూషన్ చేయబోతున్నాము. నిన్న వచ్చేసి మీరు ఎంతగా అభివృద్ధి చెందితే మీ లోపల అన్ని సరికాని విషయాలను దర్శిస్తారు. అయితే ఒక్క నిమిషమ్మా, ఇది మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎంతగా మనము అభివృద్ధి చెందాము అంటే మన లోపల ఉన్న సరికాని విషయాలను క్యాచ్ చేయడం తొందరగా చేయగలుగుతాము, వాటిని తీసేయడం కూడా తొందరగా తీసేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఆ చిన్నపాటి మిస్టేక్ ఎంబడిని అర్థమైపోతూ ఉంటుంది, అది ఫాస్ట్ గా జరుగుద్ది అనమాట. అందుకని ఎంతగా వృద్ధి చెందినా లోపల సరికాని విషయాలను ఫాస్ట్ గా తీసేయగలుగుతాం. అలా మళ్ళీ చదివి మళ్ళీ మీరు ఎంతగా అభివృద్ధి చెందితే మీ లోపల అన్ని సరికాని విషయాలను దర్శిస్తారు. అయితే మిమ్మల్ని మీ గత ప్రతిబింబాలతో గుర్తించుకోవద్దు. అది మిమ్మల్ని స్వేచ్ఛ, ఉల్లాసాలకు దూరం చేస్తుంది. మీరు ప్రతిరోజు ఈ కింది విధంగా చెప్పుకోండి. ఏమని అంటే నేను చెప్పినాను కదా, నేను ఆ ఆత్మను, సూర్యుని కంటే ప్రకాశవంతమైన, మంచు కంటే స్వచ్ఛమైన, ప్రాణం కంటే సూక్ష్మమైన ఆత్మను. నా హృదయంలోనే సర్వాత్మ ఉంది. ఆ ఆత్మను నేనే అని మనకి మనం ఎప్పుడైతే అలాగ అయిపోతామో మన ఆత్మని మనం దర్శించగలుగుతాం. అది నేను స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టినాను, కావాలన్న వాళ్ళు అందులో తీసుకోండి మాస్టర్స్. గతంలో మీరు ఏదైనా చెడు చేసి ఉండవచ్చు. 5000 సంవత్సరాల పాటు మీరు ఆ ప్రతిబింబంలోనే ఉంటారు. అంటే ఆ చెడు అంత తొందరగా పోదు అని. మీరు దానిని నాశనం చేసి భవిష్యత్ గురించి ఆలోచించే వరకు అలానే ఉంటారు. అంటే సృష్టించింది మనమే, ఆ చెడుని నాశనం చేయాల్సింది కూడా మనమే. అంటే నాశనం చేయనంత వరకు అది మీ లోపలే ఉంటుంది. 5 సంవత్సరాలు అవనియండి, 10 సంవత్సరాలు అవనియండి, అది మీలోనే ఉంటుంది. కానీ దేన్నైతే సరికాని వాటిని సృష్టించామో దాన్ని తుడిచేయాల్సిన డ్యూటీ కూడా మనకే ఉంది అని చెప్తున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు మాత్రమే మీరు స్వేచ్ఛ, ఉల్లాసాలలోకి అడుగు పెడతారు. మలినాలు ప్రతిచర్యను సృష్టిస్తే స్వచ్ఛత ప్రతిస్పందనను సృష్టిస్తుంది. మలినాలు ప్రతిచర్యను సృష్టిస్తే స్వచ్ఛత ప్రతిస్పందనను సృష్టిస్తుంది. మలినాలు ఏం చేస్తున్నాయి? వేటిని సృష్టిస్తుంది? ప్రతిచర్య అంటే యాక్షన్ కి రియాక్షన్ సృష్టిస్తుంది. అంటే కోపాన్ని, వీటన్నిటిని పెంచుతుంది మలినం. అంతే కదా. మన లోపల దుర్గుణాలు ఉంటే అవి మలినాలే కదా. మన లోపల సరికాని గుణాలు ఉన్నప్పుడు అవన్నీ మలినాలే కదా. అవి ఏం చేస్తున్నాయి? ప్రతి విషయానికి మళ్ళీ రియాక్ట్ అయ్యే విధంగా పనిచేస్తూనే ఉంటాయి. కానీ ఇంకొకటి ఏంది? స్వచ్ఛత ప్రతిస్పందనను సృష్టిస్తుంది. అంటే దివ్యత్వం ప్రతిస్పందన అంటే కాంతి తత్వాన్ని సృష్టిస్తుంది మనలోనే. అంటే మన లోపల కాంతి తత్వం సృష్టించబడాలి అంటే దివ్యత్వంలో ఉండాలి. సరికాని వాటిని ఉన్నవి అనుకోండి, మలినాలు ఉన్నాయి అంటే అవి ఏం చేస్తాయి? ప్రతిచర్యని, యాక్షన్ కి రియాక్షన్ పెంచుతూ ఉంటాయి అన్నమాట. అది రెండింటికి డిఫరెన్స్. ప్రతిచర్య ఫలితము అనారోగ్యం. అంటే ఉద్వేగిక స్థాయిలో మలినాలు భయాన్ని పెంపొందిస్తాయి. అంటే ఎమోషన్స్ పెరిగే కొద్ది చూడండి, ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మనలో ఎంత భయాలు వచ్చేస్తూ ఉంటాయో. ఆ భయాలు వస్తున్నాయి అన్నప్పుడు మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏ విషయంలో ఎంత భయపడుతున్నాం అని చెక్ చేసుకోవాలంటే మనకు అర్థమవుతుంది. మన లోపల ఉన్న ఆ మలినాలను మనం గుర్తించగలుగుతాం. ఇందాక అన్నారు కదా, వాటిని కూడా తుడిపేయాల్సిన డ్యూటీ ఎవరికి? మనదే. మనం వాటిని తుడిపేయడం అనేది చేయగలగాలి.
ప్రతి వారు ఏదో ఒక దానికి భయపడుతూ ఉంటారు. మనుష్యుల ప్రకృతిలో మలినాలు ఉంటే వారు తమ నీడను చూస్తే కూడా భయపడతారు. ఏంటి మనుషులు? మనుష్యుల ప్రకృతిలో మలినాలు ఉంటే హుహు. వారు తమ నీడను చూసే భయపడతారు. బాబోయ్! అంత డేంజర్. ఆ మలినాలు ఉండటం ఎంత డేంజరో చూడండి. మన నీడను చూసి మనమే భయపడిపోతామంట. అంటే అస్ దుర్గుణాలు, అరిషడ్ వర్గాలు ఇవన్నీ మన లోపల ఉన్నాయి అంటే, మనల్ని చూసి మనమే గదా భయపడతాం నిజంగానే. అంతే గదా! ఇప్పుడు గతం కర్మ చూడగానే మనం ఎందుకు భయపడుతున్నాం? మనలో ఉన్న మలినం చూసుకొనే గదా భయపడుతున్నాం. అబ్బో! ఇదేంటి ఇలా ఉన్నాను అని. అంటే అలాంటి మలినాలున్నప్పుడు మనల్ని చూసుకున్నప్పుడు మనమే భయపడిపోతాము అని జెప్తున్నారు. అస్థిరత, ప్రతీకారం, అసూయలు మనుష్యుల మధ్య బంధాలను చెదిరిపోయేటట్లు చేస్తాయి. హ్మ్. ఈ ఉద్వేగిక ఉత్పాతాలు మనం స్వీకరించలేని శక్తి ప్రవాహాల పర్యవసాన పర్యావసానాలే. అంతే గదా! అయన్నీ హ్మ్. పర్యవసానాలే. శక్తిని హ్మ్. కోల్పోతాం గ్యారంటీగా. ఆ ఉద్వేగం పెరిగే కొద్దీ, పెరిగే కొద్దీ ఆ శక్తిని అంటే ఎనర్జీని జాగ్రత్తగా కాపాడుకోవడానికి అటు బదులు కోల్పోవడం ఎక్కువైపోద్ది. హ్మ్. ఆ! ఎక్కడికి పోయింది? ఈ ఉద్వేగిక ఉత్పాతాలు మనం స్వీకరించలేని శక్తి ప్రవాహాల పర్యవసానాలే. మనోస్థాయిలో మలినాలు, అపవిత్రత, బాధ్యతారాహిత్యం, అలక్ష్యం, అత్యాస, వేర్పాటు, వంచనలుగా ప్రత్యక్షమవుతాయి. ఈ మలినాలు ఏ విధంగా బయటకొస్తాయి? మనసులో వీటి రూపం ద్వారా బయటకొస్తాయి. మనసులో వచ్చినియి అంటే ఆటోమేటిక్‌గా వాక్కులో చేస్తున్న కర్మలో వచ్చేస్తాయా లేదా? ఆ లైన్ మళ్ళీ చదువురా. ఈ ఉద్వేగిక ఉత్పాతాలు మనం స్వీకరించలేని శక్తి ప్రవాహాల పర్యవసానాలే. మనోస్థాయిలో మలినాలు, అపవిత్రత, బాధ్యతారాహిత్యం, అలక్ష్యం, అత్యాస, వేర్పాటు, వంచనలుగా ప్రత్యక్షమవుతాయి. హ్మ్. అయితే ప అయితే పవిత్రంగా, స్వచ్ఛంగా ఉండే వ్యక్తులు కూడా తారసపడతారు. వీరిద్దరూ అవును. చీకటి వెలుగుల వలె ఉంటారు. ఆ లైన్ ఏంది? భౌతి పై లైన్ ఏంది? స్వచ్ఛంగా ఉండే వ్యక్తులు కూడా తారసపడతారు. హ్మ్. బ వీరిద్దరూ చీకటి వెలుగుల వలె ఉంటారు అని అంటున్నారు. అంటే వీళ్ళలో దివ్యత్వం ఉంటది కాబట్టి కాంతి ఉంటది. వీళ్ళలో మలినాలున్నాయి కాబట్టి చీకటుంటది. హ్మ్. అందుకని చీకటి వెలుగుల్లాగా కనిపిస్తారు అని జెప్తున్నారు. భౌతిక మాలిన్యంలో శరీరాలలో హానికర రసాయనాలు కలిగి ఉంటారు. కలుషితమైన గాలి, నీరు, ఆహారాలు భౌతిక మాలిన్యాలకు దారితీస్తాయి. అంటే అంటే మలినాలున్న నీళ్ళు, ఆ ఆహారము భౌతికంగా దెబ్బతీస్తాయి. ఓకే. హ్మ్. కలుషితమైన గాలి, నీరు, ఆహారాలు భౌతిక మాలిన్యాలకు దారితీస్తాయి. వాటిని మనం కొంత బాగు చేయగలము. అంటే ఉన్నత భౌతిక శక్ శరీరానికి సంబంధించిన వీటి వల్ల వచ్చేవి కొంత బాగు చేసుకోగలం. హ్మ్. హ్మ్. ఉన్నత శక్తులు శరీరంలో ఒక రసాయనాన్ని సృష్టిస్తాయి. మన రసాయనం సహజంగాను, మంచిగాను లేకపోతే ఉన్నత తలాల నుంచి కలయికను సృష్టించడంతో మీరు శక్తివంతంగా తయారు కావడానికి బదులు నిర్వీర్యమవుతారు. హ్మ్. అంటే అక్కడి నుంచి వచ్చే ఆ కనెక్టివిటీ మిస్ అయిపోతాం. ఉన్నత తలాల నుంచి వచ్చిన దాన్ని కరెక్ట్‌గా క్యాచ్ చేయగలిగినప్పుడు బాగానే ఉంటది. లేకపోతే మనలో మాలిన్యాలు, కుకర్మలు ఇవన్నీ ఉన్నప్పుడు అవి క్యాచ్ చేయలేం కదా! ఆ కనెక్టివిటీ మిస్ అవుతది కదా! మనము పైతలాల నుంచి వస్తున్న జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మనం గ్రహించగలగాలి స్పార్క్ లాగా. అలా గ్రహించగలుగుతామా లేదా అనేది ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారాయన. ద్వేషం, కోపం, అసూయ, నింద, అసహనాలు, ఉద్వేగిక మలినాలు ఇవి మన రక్తాన్ని కలుషితం చేస్తాయి. ఆ ద్వేషం, రక్తా
ద్వేషం, కోపం, అసూయ, నింద, అసహనాలు, ఉద్వేగిక మలినాలు. ఉమ్, ఇవి మన రక్తాన్ని కలుషితం చేస్తాయి. చూడండి అవన్నీ అంటే ఆ మలినమైన గాలి, నీరు ఇవన్నీ భౌతికాన్ని కలుషితం చేస్తే ఇవన్నీ లోపల దాన్ని కలుషితం చేస్తున్నాయి. ఉమ్. ఈ రక్తాన్ని ఉన్నత శక్తులు చేరితే వైకల్యాలు సంభవిస్తాయి. ఈ రక్తాన్ని ఉన్నత శక్తులు చేరితే వైకల్యాలు సంభవిస్తాయి. వైకల్యాలు ఉమ్, సరికానివి ఉమ్. సంభవిస్తాయి. స్వచ్ఛమైన రక్తాన్ని ఉన్నత శక్తులు తోడైతే అంటే మీ బ్లడ్ పరిణామం ప్రెషరు, వేగం. బ్లడ్ ప్రెషరు, షుగరు ఇట్లాంటివన్నీ. ఉమ్. ఉమ్. స్వచ్ఛమైన రక్తాన్ని ఉన్నత శక్తులు తోడైతే మీ పరిణామం వేగవంతం అవుతుంది. ఆ ఎంత అద్భుతమైన పాయింట్. మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి. మళ్ళీ 2 లైన్లు ఒకసారి చదువుదాం. ఆ రక్తాన్ని ఉన్నత శక్తులు చేరితే వైఫల్యం సంభవిస్తాయి. ఉమ్. ఇక్కడ వైకల్యాలు అని ఉన్నదక్క. వైఫల్యం అని అంటారా? వైకల్యాలు అంటే సరికానివి. ఉమ్, అంటే ఉన్నత శక్తులు చేరినా మనం ఉమ్, వాటిలో ఇవి ఉన్నాయి కదా, కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పైనుంచి వచ్చిన శక్తి చేరినప్పటికీ రక్తంలోకి ఉమ్. అవి మంచిగా పనిచేయదు. పనిచేయి. అది అదే ఉమ్. స్వచ్ఛమైన రక్తానికి ఉన్నత శక్తులు తోడైతే మీ పరిణామం వేగవంతం అవుతుంది. అది స్వచ్ఛమైన రక్తం. ఇంతాక స్వచ్ఛమైన రక్తం కాదు. కోపం, ద్వేషం, అసూయ ఇటువంటి వైకల్యాలు ఉన్నాయి. ఆ వైకల్యాలకి పైనుంచి వచ్చింది చేరినప్పుడు సరికాంది కాబట్టి ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. కానీ స్వచ్ఛమైన రక్తంలోకి పైనుంచి వచ్చిన శక్తి చేరినప్పుడు ఏమవుతుంది, ఇంకా పరిణామం చెందటం అనేది మనలో జరుగుతుంది అని చెప్తున్నారు. మనోమాలిన్యాలు, అతిశయం, అహం, వేర్పాటువాదం, చిన్నబుచ్చడం, విమర్శ కృతజ్ఞతలుగా వ్యవహరించబడతాయి. కృతజ్ఞత కృతజ్ఞతలు ఏంటి మళ్ళీ? కృతజ్ఞతలుగా అట్లే ఉందక్క. కృతజ్ఞతలుగా వ్యక్తీకరించబడతాయి. ఇంకోసారి చదువుతాను. మనోమాలిన్యాలు, అతిశయము, అహము, వేర్పాటువాదం, చిన్నబుచ్చడం, విమర్శ ఇవన్నీ కృతజ్ఞతలుగా వ్యక్తీకరించబడతాయి. కృతజ్ఞతలు అక్క. కృతజ్ఞత అట్లనే ఉంది. కృతజ్ఞతగా వ్యక్తీకరించబడడం ఎందుకుంటుంది అక్కడ? ఆ మనోమాలిన్యాలు, అతిశయము, అహం, వేర్పాటువాదం, చిన్నపుచ్చడం, విమర్శ కృతజ్ఞతలుగా వ్యక్తీకరించబడతాయి. అంటే వీటన్నింటినీ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ కృతజ్ఞతగా వ్యక్తీకరించబడినప్పుడు ఇవన్నీ క్లీన్ అయిపోతాయి. కృతజ్ఞతతో వ్యక్తీకరించబడనప్పుడు ఇవి క్లీన్ అవ్వవు. అది డిఫరెన్స్. కృతజ్ఞతగా వ్యక్తీకరించబడ్డప్పుడు క్లీన్ అవుతాయి అన్నట్టు. అంటే దాటతాము. అహము వీటన్నిటిని దాటగలుగుతాం, లేకపోతే దాటలేము. అవి మనలోనే ఉంటాయి అంటారా? అంతే కదా. అహం అవన్నీ ఎక్కడ మారతాయి? మారవు కదా. 2000 సంవత్సరాల నాటికి ఈ శక్తికి ప్రతిచర్య చూపేవారు మానవాళికి సమస్యాత్మకంగా మారతారు. ఏంటి మళ్ళీ చదువుమా? 2000 సంవత్సరాల నాటికి ఈ శక్తికి ప్రతిచర్య చూపేవారు మానవాళికి సమస్యాత్మకంగా మారతారు. మానవాళికి సమస్యాత్మకంగా మారతారు. దుష్టత్వం, నేరాలు పెంపొంది పన్నులు పెరిగి మన స్వేచ్ఛ, ఆనందాలు తగ్గిపోతాయి. అవి మళ్ళీ పైనుంచి చదవమంటారా? 2000 సంవత్సరాల నాటికి ఈ శక్తికి ప్రతిచర్య చూపేవారు మానవాళికి సమస్యాత్మకంగా మారతారు. ఏ శక్తికి? ఈ శక్తి అంటే ఏ శక్తికి? అంటే మనలో ఉన్న మలినాలకి
ఆ ఆ! ప్రతిచర్య చూపించే వాళ్ళు, ప్రతిస్పందన చూపించే వాళ్ళు వేరు వేరు కదా! ఆ! ఆ! ప్రతిచర్య చూపించే వాళ్ళ వల్ల ఈ ప్రాబ్లమ్ ఉంటది అని చెప్తున్నారు. మళ్ళీ ఆ! చదువు ఇప్పుడు లైన్. 2000 సంవత్సరాల నాటికి ఈ శక్తికి ప్రతిచర్య చూపేవారు మానవాళికి సమస్యాత్మకంగా మారుతారు. అంతే కదా! మానవాళికి సమస్యగానే ఉంటారుగా. మరి వాళ్ళలో ఇవన్నీ ఉండిపోయినాయిగా మలినాలు అందుకని. అవును. దుష్టత్వం, నేరాలు పెంపొంది, పన్నులు పెరిగి, మన స్వేచ్ఛ ఆనందాలు తగ్గిపోతాయి. దానివల్ల ఇవన్నీ జరుగుతాయి ఒకదాని తర్వాత ఒకటి. ఈ శక్తులకు స్పందించే వారికి రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. ఆహా! అంటే పూర్తి స్పందించటం ఏంది మళ్ళీ చదువు లైను? ఈ శక్తులకు స్పందించే వారికి రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. కింద లైన్ చదువు. ఆ! పూర్తి స్వచ్ఛంగా పూర్తి స్వచ్ఛతగా ఉండటం దాదాపు అసంభవం. మీ శరీరం ఇంకా స్వచ్ఛపరచకపోయినా మీ ఉద్వేగాలు, మనస్సు స్వచ్ఛంగా ఉంటే మీరు ఒత్తిడిని అధిగమిస్తారు. ఇప్పుడు చదువు ఆ లైన్ నుంచి. ఆ! ఈ శక్తులకు స్పందించే వారికి రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. అంటే స్పందించే వాళ్ళకి అంటే ఆ శక్తుల్ని గుర్తించాం. నా లోపల ఇది ఉంది. దీన్ని ఎలాగైనా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అసలు మనలో అలాంటి మలినాలు ఉన్నాయని గుర్తించినప్పుడు అసలు రూపాంతరీకరణ చెందటానికి మనమేం ప్రయత్నం చెయ్యం గదా! ఇప్పుడు నా లోపల అసూయుంది అనేది అర్థమైంది. మరి ఆ అసూయకి నేను స్పందించాను. స్పందించటం వల్ల దాని యొక్క ఎఫెక్ట్ అనేది నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత దీన్ని మార్చుకుంటానా? మార్చుకోనా? మార్చుకుంటారు ఆ కదా! కోణం. ఆ కోణం చెప్తున్నారాయన. హ్మ్. పూర్తి స్వచ్ఛతగా ఉండటం దాదాపు అసంభవం అంటున్నారు. హ్మ్. మీ శరీరం ఇంకా స్వచ్ఛపరచకపోయినా, మీ ఉద్వేగాలు, మనస్సు స్వచ్ఛంగా ఉంటే మీరు ఒత్తిడిని అధిగమిస్తారు. మీరు మీ శరీరం ఇంకా పరచక పరచబడకపోయినా, హ్మ్. అయిపోకపోయినా, మీ హ్మ్. ఉద్వేగాలు, మనస్సు స్వచ్ఛంగా ఉంటే, అంటే హ్మ్. శరీరం స్వచ్ఛం గాకపోయినా, మీ ఉద్వేగాలు, మనస్సు స్వచ్ఛంగా ఉంటే మీరు ఒత్తిడిని అధిగమిస్తారు. అంటే ఏం చెప్తారు? అంతరంగంలో, బాహ్యంలో, అంతరంలో హ్మ్. 2 సద్గుణాలే ఉండాలి అంటారు. ఉండాలి. అవును. ఒకవేళ మీ అంతరంగంలో ఒకవేళ సద్గుణాలే ఉన్నాయనుకోండి, ఉన్నాయి. హ్మ్. భౌతికంగా ఒకవేళ ఒకసారి మిస్టేక్ చేసినా రెండోసారి అది చేయకుండా ఆపేస్తది అంతరంగం. అవును. అందుకని అంతరంగంలో అవి సద్గుణాలే ఉండాలి అనే కోణంలో చెప్తున్నారు. హ్మ్. ఇప్పుడు మనస్సు అది అంటే అంతరంగం అనే అనుకోవచ్చు గదా! కానీ ఆహా! మనసు ఉద్వేగాలు అంతరంగం కాదు. కాదు. మనసు ఇప్పుడు ఏర్పడుతది. ఆ! ఈ జన్మ పరంపరగా. హ్మ్. చుట్టూ ఈ ఉన్న వ్యక్తులు పరిస్థితులు. హ్మ్. హ్మ్. ఈ వ్యక్తులు తమ సౌర దేవతలను కానీ, అధిపతులను కానీ కలుసుకుంటారు. అది కలలో కానీ, దర్శనంలో కానీ ఒక మహోన్నతుని ఉనికికి అనుభూతి చెందడం ద్వారా కానీ సంభవించవచ్చు. అక్క ఈ పేర ఎందుకో కొంచెం ఇంకొకసారి చదువుతానక్క. హ్మ్. చదవనక్క? 106 ఆ! మీరు మ్యూట్. పారాగ్రాఫ్ మొత్తం చదివి ఒక్కొక్క హ్మ్. లైన్ చదువు. ఆ! ద్వేషం, కోపం, అసూయ, నింద, అసహనాలు, ఉద్వేగిక మలినాలు ఇవన్నీ. ఇవి మన రక్తాన్ని కలుషితం చేస్తాయి. ఆ రక్తానికి ఉన్నత శక్తులు చేరితే వైకల్యాలు సంభవిస్తాయి. స్వచ్ఛమైన రక్తాన్ని ఉన్నత శక్తులు తోడైతే మీ పరిణామం వేగవంతమవుతుంది. మనోమాలిన్యాలు, అతిశయము, అహము, వేర్పాటువాదము, చిన్నబుచ్చడము, విమర్శ, కృతజ్ఞతలుగా వ్యవహరించబడతాయి. 2000 సంవత్సరాల నాటికి ఈ శక్తికి ప్రతిచర్య చూపేవారు మానవాళికి సమస్యాత్మకంగా మారతారు. దుష్టత్వం, నేరాలు పెంపొంది, పన్నులు పెరిగి, మన స్వేచ్ఛ, ఆనందాలు తగ్గిపోతాయి. ఈ శక్తులకు స్పందించే వారికి రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. పూర్తి స్వచ్ఛతగా ఉండటం దాదాపు అసంభవం.
మీ శరీరం ఇంకా స్వచ్ఛపరచబడకపోయినా మీ ఉద్వేగాలు మనస్సు స్వచ్ఛంగా ఉంటే మీరు ఒత్తిడిని అధిగమిస్తారు. ఈ వ్యక్తులు తమ సౌర దేవతలను కానీ అధిపతులను కానీ కలుసుకుంటారు. అది కలలో కానీ దర్శనంలో కానీ ఒక మహోన్నతుని ఉనికికి అనుభూతి చెందడం ద్వారా కానీ సంభవించవచ్చు. ఉన్నదా? ఇంకొక పాయింట్, ఆ మనము ఫస్ట్ స్టార్టింగ్ బిట్ లో ఎదిగే కొద్దీ మన లోపల ఉన్న వాటిని ఉమ్, దర్శిస్తాము అని చెప్తున్నారే కానీ ఉమ్, దాన్ని కూడా దర్శనంతో పోల్చారు ఆయన. అది కూడా గొప్పదే. అంటే మన లోపల ఉన్న ఆ చెడు కూడా గొప్పదే, అది లేని మంచి అనేది లేదు కదా అనే కోణంలో చెప్పారు ఆ ఫస్ట్ బిట్ ఆన్సర్ ఆయన. అందుకని ఇక్కడ దర్శనం కదక్క, అనే పదం వాడారు ఆయన అక్కడ. మీరు ఎంతగా అభివృద్ధి చెందితే మీ లోపల అన్ని సరికాని విషయాలను దర్శిస్తారు. ఆ సరికాని విషయాలను దర్శిస్తారు అని, దర్శిస్తారు. ఆ అది దాన్ని కూడా దర్శనంతోనే పోల్చారు ఆయన. ఉమ్. ఉమ్. ఇప్పుడు చదువు. మనుష్యులు అధిష్టానంలోని భాగం వలె ప్రవర్తిస్తారు. అంటే ఉమ్. వారు మిగిలిన జీవరూపాలన్నింటి కోసం జీవిస్తారు. రాబోయే సంవత్సరాలలో జంతురక్షణ మెరుగుపడుతుంది. అంతేకాదు పిల్లలు, వికలాంగులు సమస్యల గురించి, ప్రకృతి ఉత్పాతాలకు గురైన వారి పట్ల శ్రద్ధ తీసుకునేవారు పెరుగుతారు. ఇంత పారాగ్రాఫ్ మళ్ళీ చదవట్లేదా? చదివేస్తే కదక్క. లాస్ట్ 2 లైన్లు చదువు, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలే, నాకు అర్థం కాదు. సౌర మండలం అది ఆ పాయింట్ 2 లైన్లు చదువు, నాకు ఆ, క్లారిటీ రాదు. సరే. ఈ శక్తులను ఈ శక్తులకు స్పందించేవారు రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. ఓకే. పూర్తి స్వచ్ఛతగా ఉండటం దాదాపు అసంభవం. మీ శరీరం కూడా స్వచ్ఛపరచబడకపోయినా మీ ఉద్వేగాలు, మనస్సు స్వచ్ఛంగా ఉంటే మీరు ఒత్తిడిని అధిగమిస్తారు. ఈ వ్యక్తులు తమ సౌర దేవతలను అంటే కానీ శరీరం అనేది ఈ జన్మది కదా, ఉమ్, అంతరంగం అనేది ఎన్నో వేల జన్మలు లక్షల జన్మలది కదా. ఉమ్, అందుకని అది స్వచ్ఛంగా ఉన్నా భౌతికంలో ఒకవేళ స్వచ్ఛత లేకపోయినా సరే ఏదో ఒక టైంలో ఆ స్వచ్ఛత అనేది బయటకు వస్తుంది అని చెప్తున్నారు ఆయన. ఈ వ్యక్తులు తమ సౌర దేవతలను కానీ అధిపతులను కానీ కలుసుకుంటారు. అది కలలో కానీ దర్శనంలో కానీ ఒక మహోన్నతుని ఉనికి అనుభూతి చెందడం ద్వారా కానీ సంభవించవచ్చు. అంటే ఆయన దర్శించడం ద్వారా కూడా మార్పు చెందాలి, చేసుకోవాలి అనేది అనిపిస్తుందనే. అలా ఏం చదువు లాస్ట్ లేను, నాకు ఎందుకో క్లారిటీ రాలమ్మా. ఈ వ్యక్తులు తమ సౌర దేవతలను కానీ అధిపతులను కానీ కలుసుకుంటారు. ఓకే. అది కలలో కానీ దర్శనంలో కానీ ఈ మహోన్నతుని ఉనికిని వాళ్ళు అనుభూతి చెందుతారంట. చెందడం ద్వారా కానీ సంభవించవచ్చు. అంటే ఇక్కడైనా అంటే కళలో కానీ ఇక్కడ ధ్యానంలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళని దర్శించవచ్చు అని చెప్తున్నారు అంతే. మనుష్యులు అధిష్టానంలోని భాగం వలె ప్రవర్తిస్తారు. అంటే వారు మిగిలిన జీవరూపాలన్నింటి కోసం జీవిస్తారు. రాబోయే సంవత్సరాలలో జంతు రక్షణ మెరుగుపడుతుంది. అంతేకాదు పిల్లలు, ఎందుకని వికలాంగులు రాబోయే కాలంలో జంతు రక్షణ మెరుగుపడుతుంది అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఎక్కువగా శాకాహార ర్యాలీలు, శాకాహారం గురించి వీటి గురించి ఎక్కువగా జరుగుతుంది భూమి మీద. అందువల్ల జంతు సంరక్షణ అనేది జరుగుద్ది అని చెప్తున్నారు. అంతేకాదు పిల్లలు, వికలాంగుల సమస్యల గురించి, ప్రకృతి ఉత్పాతాలకు గురి అయిన వారి పట్ల శ్రద్ధ తీసుకునేవారు పెరుగుతారు. అంటే సర్వీస్ చేసే వాళ్ళు పెరుగుతారు. ఇప్పుడు చూడు, ఎక్కడ ఏం జరిగినా సరే ఎంత ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ సర్వీసు అందించే వాళ్ళు ఎక్కువ బాగా పెరిగారు కదా. ఇది వరకు టైంలో సర్వీస్ అందడానికి చాలా కష్టం ఉండేది. ఇప్పుడు అన్నిటినీ ఉపయోగించి టెక్నాలజీ మారిపోయింది, మనుషులు కూడా తొందరగా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతున్నారు, చక్కగా ముందుకు అందరికి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చేస్తున్నారు.
అందుకని ఆ మాట చెప్తున్నారు ఆయన. అంటే భూమి ఆ పరిణామం, భూమి మొత్తము పరిణామం చెందుతుంది ఇక్కడ. పరిస్థితులు మార్పు చెందుతాయి. 10,000 సంవత్సరాల క్రితం జంతువులను తిని వాటి పరిణామాన్ని వేగవంతం చేసేవారు. అదేందక్క? 10,000 సంవత్సరాల క్రితం జంతువులను తిని వాటి పరిణామాన్ని వేగవంతం చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాటి మాంసం మనకు మంచిది కాదు. వాటిని తినడం ద్వారా వాటిని తినడం వాటిని తినకపోవడం ద్వారానే వాటిని రక్షిస్తున్నాము. ఇప్పుడు ఇది రెండోది కరెక్ట్. ఓకే. ఆ, ఫస్ట్ 10,000 సంవత్సరాల క్రితం జంతువులను తిని వాటి పరిణామాన్ని వేగవంతం చేశాము. అదేందక్క? జంతువులను తిని పరిణామాన్ని వేగవంతం చేశారట. తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాటి మాంసం మనకు మంచిది కాదు. వాటిని తినకపోవడం ద్వారానే వాటిని మనం రక్షిస్తాము. అంటే పరిణామాన్ని వేగవంతం చేశారంటే జంతువులను చంపి తినడం వల్ల మంచిదే అన్న కోణంలో ఆలోచించే వాళ్ళు అప్పట్లో. అంతే కదా. ఈ జంతువుది తింటే విటమిన్ వస్తుంది, బలం వస్తుంది, ఇవన్నీ చెప్పేవాళ్ళు కదా. అందుకని ఆ విధంగా అక్కడ అప్పటి టైంలో పరిణామం అలా ఉంది, ఇప్పుడు పరిణామం ఇలా ఉంది అని రెండు వేరియేషన్స్ చెప్తున్నారు అక్కడ. పాయింట్ అర్థమైందా? చాలా బాగా అర్థమైంది. మీకు భలే క్లిక్ అయిందా? సారీ. పంచదార, చాక్లెట్, పానీయాలను వదిలివేస్తే మనలో ఒక విధమైన స్వచ్ఛీకరణ మొదలవుతుంది. ఆ పని నెమ్మదిగా సాగాలి. ఆ విధంగా చేసే వారికి చైతన్య విస్తరణ ఉంటుంది. అవునా? చూడండి, ఉనికితో సమాచార నిర్వహణ సాధ్యపడుతుందటక. గత 5 సంవత్సరాలలో నా చైతన్యం గొప్పగా విస్తరించింది. నాకు నేనే కొత్తగా కనిపించాను. మీ గతం మీకే ఆసక్తిగా ఉండదు. తర్వాత వేల లక్షల సంవత్సరాల పరిణామంలో మీ జీవితం చరిత్రలోని ఏ క్షణాలు గొప్ప మలుపులకు దోహదం చేస్తాయో మీరు జ్ఞాపకం చేసుకుంటారు. మీరు ఆలోచించిన ఇంకొక లైన్ చదివి స్టాప్ చేసి ఈ 2 లైన్లు చదివి స్టాప్. మీరు ఆలోచించిన ప్రతిదీ మీ కంప్యూటర్లోకి చేరుతుంది. భవిష్యత్తులో మీరు విశ్వ అయస్కాంతాన్ని చేరినప్పుడు వారు చేసే మొదటి పని మీ నమోదులను కంప్యూటర్లోకి పంపి మీ భావాలను గమనించడమే. ఈ లైన్ మళ్ళీ 2 సార్లు చదువు. చాలా బాగుంది. ఇదే చదవమంటారా? కింద లైన్ చదువు. గత 5 సంవత్సరాలలో నా చైతన్యం గొప్పగా విస్తరించి నాకు నేనే కొత్తగా కనిపించాను అంటున్నారు. మీ గతం మీకే ఆసక్తిగా ఉండదు. తర్వాత వేల లక్షల సంవత్సరాల పరిణామంలో మీ జీవితం చరిత్రలోని ఏ క్షణాలు గొప్ప మలుపులకు దోహదం చేస్తాయో మీరు జ్ఞాపకం చేసుకుంటారు. అంటే అప్పుడు అర్థం కాదు, పరిణామం వచ్చినప్పుడు అర్థం కాదు, కొంత టైం గడిచిపోయాక అప్పుడు అర్థమవుతుంది అన్నట్టు చెప్తున్నారు. ఆహో, నేను ఎంత మారాను, ఎంత అద్భుతంగా ఉన్నాను, నాలో ఇంత దివ్యత్వం వచ్చిందా అనేది తర్వాత కొంత టైం తర్వాత అర్థమవుతుంది. మీరు ఆలోచించిన ప్రతిదీ మీ కంప్యూటర్ లోకి చేరుతుంది. కంప్యూటర్ లోకి అంటే బుర్రలోకి అక్క, మనసులోకి బుద్ధిలోకి అన్నిటిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. భవిష్యత్తులో మీరు విశ్వ అయస్కాంతాన్ని చేరినప్పుడు వారు చేసే మొదటి పని మీ నమోదులను కంప్యూటర్ లోకి పంపి మీ భావాలను గమనించడమే. అంటే పైకి వెళ్ళాక అన్ని కంప్యూటర్లకు తీసుకెళ్లి ఎట్లా ఉన్నామని మొత్తం స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారు కదా. స్కాన్ చేసేసి ఒకవేళ సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది అని అంటుంటారా అక్క? ఏమైనా సబ్ కాన్షియస్ లోకి వెళ్తుంది. తర్వాత మనం చనిపోయిన తర్వాత పైన స్కాన్ చేసి ఇదిగో ఇది ఇట్టుందని చూపిస్తారు. కానీ ఇప్పుడేంటి, కళల ద్వారా ఆల్రెడీ మనం అవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నాం మనం.
కంప్యూటర్ లోకి పంపి మీ భావాలను గమనించడమే. మనుష్యులు క్రీస్తు సైన్యంలో పనిచేయడం మొదలు పెడతారు. అది ఎంతో గౌరవాత్మకం. ఉమ్, ఇంకా చాలా చేస్తాం అక్క. చాలు మాధవి, నువ్వు మాట్లాడుతుండమ్మా, నేను లీవ్ అవుతాను, కొంచెం పని ఉంది నాకు.